యాభై అడుగులు ఉంది ఇది పూర్తిగా. అడుగుల ఎత్తు గల మాన్యుమెంట్. It's a pleasure to meet such a brave man. Yeah. Thank you, brother. Right. Thank you. United States also. Well, how they are giving all the people, they are coming from all the world for this particular season. Enjoy. హాయ్, ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధము. దాని యొక్క స్మృతి చిహ్నాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది 1939 నుండి 1945 మధ్యలో ఈ సెకండ్ వరల్డ్ వార్ ఏదైతుందో దానికి సంబంధించిన స్మృతి చిహ్నం ఇది. 16 మిలియన్ల మంది ఈ వరల్డ్ వార్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 56 పిల్లర్స్ ఉన్నాయి, 56 పిల్లర్స్. 50 ఏమో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 6 టెరిటరీస్, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం వాటిని చూస్తాము. 56 పిల్లర్స్ ఇవి మొత్తం. ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి 56 పిల్లర్స్. ఇవి అమెరికాలోని 50 రాష్ట్రాలు, వాటికి సంబంధించి 6 టెరిటరీస్, ఇంకా కొన్ని ఏదో స్మృతిగా పెట్టారు. సెకండ్ వరల్డ్ వార్ దానికి స్మృతి చిహ్నంగా. ఇంకా రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమెరికా యొక్క అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలను సూచించే 56 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం ఆ రాష్ట్రం చేసిన యొక్క త్యాగం, ఐక్యతను సూచిస్తాయి. యుద్ధ సమయంలో దేశం మొత్తం ఒకే లక్ష్యంతో, ఒకే మనసుతో నిలబడిందని ఇవి గుర్తు చేస్తున్నాయి. ఇవి కేవలం యుద్ధ స్మారకాలు కాదు, అమెరికా రాష్ట్రాల ఐక్యతకు నిలువెత్తు గుర్తులు. ఈ ఫౌంటైన్లో నుండి ఎగజమ్మే నీళ్లు అన్ని రాష్ట్రాల మధ్యలో, అటు పసిఫిక్ ఇటు అట్లాంటిక్ చుట్టూ ఉన్న రాష్ట్రాల మధ్య వెలుబుకే సంతోషం అనుకుంటాను. ఈ 4 నల్లటి స్తంభాలు అట్లాంటిక్, పసిఫిక్, యూరోపియన్, మెడిటేరియన్ ఈ అన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛ కోసం అమెరికా కొట్లాడింది. పైన కనబడే ఈ పూల ఆర్చ్లు నల్లటివి, అవి యుద్ధం తర్వాత వచ్చిన శాంతిని సూచిస్తున్నాయి. సైనికుల విజయం దేశ గౌరవాన్ని సూచిస్తుంది. వాషింగ్టన్ డీసీలో ఇది ఒక ప్రధానమైన భాగం. మనం చూస్తున్న ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకేలాగా ఉన్నాయి, అన్నీ రౌండ్గా ఉన్నాయి. అంటే ఏంటంటే అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తాము, అన్నిటికీ ఒకటే రకమైన ఐక్యత ఉంది. ఈ మధ్యలో ఉన్న ఫౌంటైన్ ఏదైతే ఉంది అది ఒక గుండెకాయ లాంటిది. స్వేచ్ఛ, సమానత్వం, సంతోషం, ఆనందం వెలిబురుస్తున్నాయి అని ఒక అర్థం వచ్చేట్టుగా ఇది కట్టారట. చనిపోయిన అమరవీరులను తలుచుకుంటూ, మీ త్యాగాలను మేమెన్నటికీ మరవలేము, దేశం కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు అని చెప్పేసి అమరవీరులను తలుచుకుంటూ సాగిన అక్షరాలు. హాయ్, మనం చూస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇది ఫ్రీడమ్ వాల్. మన ముందు ఈ గోడ మీద ద ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళని చెక్కబడి ఉన్నాయి కదండి. ఫ్రీడమ్ అంటే ఈ గోడ పైన కనిపిస్తున్న ప్రతి బంగారు నక్షత్రం ఒక్క ప్రాణంగా 100 మంది అమెరికాల త్యాగానికి గుర్తు. ఒక్కొక్క నక్షత్రం అంటే ఇక్కడ 4048 నక్షత్రాలు ఉన్నాయి. అంటే 4 లక్షల మంది సైనికులు చనిపోయారన్నమాట. యా, మనము ఈసారి ట్రిప్లో నేను మా శ్రీమతి అమెరికాలో చాలా ప్రదేశాలు తిరుగుతున్నాం కదా. మా తర్వాత జనరేషన్ అమెరికాలో చాలా ప్లేసెస్లో ఉన్నారు. ఇప్పుడు వర్జీనియాలో మా అన్నయ్య కొడుకు, నాకన్నా పెద్ద ఆయన కొడుకు సుమంత్, అక్కడ చెన్నై ఐఐటీలో చదివాడు. వాడు మమ్మల్ని ఇక్కడ హోస్ట్ స్పాన్సర్ చేస్తున్నాడు ఈ ట్రిప్ మొత్తం కూడా. సో ఇట్లా ప్రతి చోట మనకు ఆత్మీయ బంధువులు ఉండడం.
లింకన్ మెమోరియల్, అబ్రహం లింకన్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం. చలో, మా ఆవిడ మా అన్న కొడుకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. చూస్తున్నాగా మాన్యుమెంట్ నుండి మనము ఇప్పుడు అబ్రహం లింకన్ మెమోరియల్ దగ్గరికి వచ్చాము. ఇది 19వ సంవత్సరం నుండి 22వ సంవత్సరం వరకు దీన్ని కట్టారట. 55 అడుగులు ఉంది ఇది పూర్తిగా. ఇది అబ్రహం లింకన్, అమెరికా 16వ అధ్యక్షుడు, ఆయన జ్ఞాపకార్థం కట్టారు. మరి అబ్రహం లింకన్ దేని గురించి అండి? ఎప్పుడో ఆఫ్రికా నుండి నీగ్రోలను, నల్లవారులను తీసుకొచ్చి ఇక్కడ అమ్మడము ఒక బానిసత్వంగా చేశారు కదా. దాని నుండి పోరాడిన యోధుడు, ఆ ప్రెసిడెంట్ వాళ్ళకు విమోచన కల్పించాడు. అంటే బానిసత్వాన్ని విమోచన, లిబరేషన్, స్లేవరీని విమోచన కల్పించిన ఆయన జ్ఞాపకార్థం 16వ అధ్యక్షుడు లింకన్ మెమోరియల్. మనం లోపలికి వెళ్దాం పదండి. చూస్తున్నాం అబ్రహం లింకన్ మెమోరియల్ మనం చూస్తున్నాం కదా. ఇది 99 అడుగులు ఉందట ఈ బిల్డింగ్. ఇది తర్వాత గ్రీక్ నిర్మాణ శైలిలో ఉంది. అంటే గ్రీక్ ఆర్కిటెక్చర్ తోటి చేశారు. మా ఆవిడైతే పూర్తిగా అలసిపోయి కూర్చుంది. చలో పదండి, పోదాం అందరం కలిసి. 55 అడుగుల ఎత్తుంది ఇది. దగ్గర పోతుందని తెలుస్తుంది. గ్రీక్ ఆర్కిటెక్చర్ అట. లోపల అబ్రహం లింకన్ స్టాచ్యూ ఉందట, చూద్దాం పద. ఒక గైడ్ స్టూడెంట్స్కు చక్కగా వివరిస్తున్నాడు చూడండి. అంటే ఎప్పుడు ఏం జరిగింది అనేది ఆయన వాళ్ళందరికీ వివరిస్తున్నారు. చూస్తున్నాం కదా, అమెరికా యొక్క 16వ అధ్యక్షుడు లింకన్. ఆయన జ్ఞాపకార్థం 19 ఫీట్ల విగ్రహం ఇది. 19 ఫీట్ ఉంటుంది ఇది. ఆ వెనకాల రాసి చూసారా, అది ఏమని ఉందంటే ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల వలన అని చెప్పేసి అదొక మెమోరియల్ స్పీచ్. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని చెప్పేసి అబ్రహం లింకన్ చెప్తున్నాడు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని చెప్పేసి ఉంది అది అక్కడ. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ వచ్చేసి ఇక్కడ నుండి స్పీచ్ ఇచ్చాడు. ఈ ప్లేస్ నుండి మార్టిన్ లూథర్ కింగ్ 1964లో ఇచ్చాడు ఇక్కడ నుండి స్పీచ్. అంటే ఎవరికైతే జాతి విముక్తి కల్పించారో ఆయన మహనీయుడిగా ఇక్కడ అమెరికా వాళ్ళంతా స్మరించుకుంటారు. స్లేవరీని అయితే రిమూవ్ చేయించాడు, లిబరేట్ చేశారు వాళ్ళను. 1964 మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ ఇచ్చాడట ఇక్కడ నుండి. అందుకోసం అమెరికన్ ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైన భావనగా అబ్రహం లింకన్ని చేస్తారు. బానిసత్వాన్ని పూర్తిగా రద్దు చేసిన అమెరికా యొక్క 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జాతికి అంకితం చేసిన స్మారకం ఇది. స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యత ఆయన జీవితం యొక్క మూల సూత్రాలు. పిల్లల ఆనందం చూడండి ఎట్లా ఉందో. ఈ గ్రాడ్యుయేషన్ డే అంటే ఎవరు కాలేజ్ పిల్లలు వచ్చేసి చేస్తుంది ఇక్కడ. స్పీకర్స్ అక్కడ పెట్టి They should be in blue, clear,
Keep your hands now. 5, 4, 3, 2, 1. That you know that it all say. In my baggy, 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 baggy jeans. In my baggy, 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 baggy jeans. In my baggy, 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 baggy jeans. My neck beats, you know what I mean. Baggy, 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 baggy jeans. చూస్తున్నారు కదా ఇక్కడ స్కూల్ పిల్లల ఆనందం ఎట్లా కనబడుతుందో. అంటే ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఫియర్ లేకుండా చాలా ఆనందంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి అటు. చక్కటి ఐస్ క్రీమ్ తింటున్నాం ఒకటి ఇప్పుడు. అంటే కొరియన్ ఆర్మీ వాళ్ళు ఎప్పుడైతే అమెరికన్ వాళ్ళకి సపోర్ట్గా ఇది చేస్తారో ఆ పేర్లు చూడండి. ఇట్లా ఇవి లెక్క పెట్టుకుంటూ పోవాలంటే బహుశా నేను అమెరికాలో ఉన్న రోజులు కూడా సరిపోయాము. అంతమంది ఫ్రీడమ్ ఉన్నారు. ఫ్రీడమ్ అనేది ఊరికే రాలే, ఎంతమంది త్యాగాలు చేస్తూ వచ్చిందో. వాళ్ళ విగ్రహాలు కూడా కొంతమందివి ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎంత ఘనమైన నివాళులు ఇచ్చారు కదా. మనమెవరో తెలియకపోయినా వారు చేసిన త్యాగం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాము అన్న భావన ప్రతి అమెరికన్లలో ఉండి వారికి ఘనమైన నివాళులు ఈ రకంగా అర్పించే సన్నివేశం ఇది. వారి యొక్క విగ్రహాలను చాలామంది ఇక్కడ పెట్టారు. చరిత్ర తెలుసుకున్నాక ఇక్కడ చూస్తే నిజంగా ఇదొక భావోద్వేగమైన సన్నివేశం. వారి త్యాగాలు వెలకట్టలేనివి. వారికి సంబంధించిన వాళ్ళు, వారిని అభిమానించే వాళ్ళు ఇలా వచ్చి వాళ్ళ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి చరిత్ర, వారు చేసిన త్యాగం, వారు చూపించిన పోరాట పటిమ ఇవన్నీ తెలుసుకుంటే ఇక్కడ ఒక గంభీరమైన సన్నివేశంలాగా అనిపిస్తుంది. ఈ గోడలో కనిపించే మన ప్రతిబింబం వేలాది మంది చేసిన వారి త్యాగం వల్లే మనకు స్వేచ్ఛ అనేది గోచరిస్తోంది. వియత్నాం వెటరన్స్ మెమోరియల్, ద వాల్. ఈ మెమోరియల్ వారి దగ్గర నుండి ఇంకా వెళ్తున్నాము. అబ్బా, మధ్యాహ్నం 2:30 అయింది. నాకైతే ఆకలేస్తుంది. కాస్త తిని కాసేపు రెస్ట్ తీసుకొని మిగతా చూడాల్సి. ఇలా వివిధ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు రెస్టారెంట్ పోవాలి, తినాలి అనేది ఒక పెద్ద సమయం, ఖర్చు కూడా. అందుకోసమే సుమన్ భార్య మానస ఇంట్లోనే తయారు చేసి ఇచ్చింది. చాలా బాగుంది ఫుడ్.